Hi friends and families, welcome to Cinema Picture channel. Don't forget to like and subscribe. నిజంగా హరిహర వీరమల్లు అయితే మాట్లాడుకుందాం. ఊరుగా ఉందండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ పరంగా నాకు చాలా ఇష్టం. సినిమాలో కూడా ఇష్టం కాదా అంటే ఇష్టమండి. కానీ 5 ఏళ్ల తర్వాత కంబ్యాక్ అంటే ఒక అపార్ట్మెంట్కి పిల్లర్ టైప్లో స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలి. కానీ సినిమా అంత పూర్గా కంబ్యాక్ అయితే ఇచ్చారండి ఆయన. ఆయన యాక్టింగ్ ఏదో ఉంది కానీ సినిమా మొత్తాన్ని పాడు చేశారండి. స్టోరీ లైన్ ఎవరైతే క్రిష్ జాగర్లమూడి గారు నెరేట్ చేశారో అది ఇదేనా అని డౌట్ వచ్చిందండి. జ్యోతి కృష్ణ గారు అయితే చాలా హ్యాండ్లింగ్ బాగాలేదండి. వాళ్ళు అన్నట్టుగా ఏంటంటే క్రిష్ జాగర్లమూడి గారు 80% ఆఫ్ ది సినిమా ఆయన కంప్లీట్ చేశారని చెప్పారు. కానీ ఎక్కడా నాకైతే క్రిష్ గారు తీసినట్టుగా ఎక్కడ కనబడలేదు. అంతా జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ అనిపించింది. ఎక్కడ చూసినా విఎఫ్ఎక్స్, అసలు గుర్రం మీద వస్తుంటే విఎఫ్ఎక్స్, నడుచుకొస్తుంటే విఎఫ్ఎక్స్, వాళ్ళు ఎక్కడో కొండల మీద వెళ్తున్నప్పుడు విఎఫ్ఎక్స్, క్లోజ్ షాట్ పెట్టినప్పుడు విఎఫ్ఎక్స్, అవన్నీ విఎఫ్ఎక్స్. ఎందుకని అంత అసలు విఎఫ్ఎక్స్ అంటే ఎంత బాగుండాలి. 5 ఏళ్ళు కష్టపడ్డారన్నారు. 5 ఏళ్ళు ఏముంది, ఆయన పాలిటిక్స్కి వెళ్ళారు, అటు ఇటు కొంచెం మేనేజ్ చేయలేక డేట్స్ అటు ఇటుకి ఇచ్చారు. మధ్యలో ఒక సీన్స్ కాదు, ఫస్ట్ గంటలోనే ఓసారి గడ్డం లేకుండా కనబడితే వెంటనే గడ్డం వచ్చేద్ది, మళ్ళీ గడ్డం లేకుండా వచ్చేస్తారు, మళ్ళీ గడ్డం వచ్చిన తర్వాత అక్కడి నుంచి గడ్డం పెడతారు. అదేంటో అటు ఇటుకి వెళ్తుంది సినిమాలో, నాకు అర్థం లేదండి. చూసుకోవాలి కదండి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి హరిహర వీరమల్లో. మళ్ళీ టికెట్ ప్రైస్ ఎంత పెట్టారు, 295 రూపాయలు, ట్యాక్స్తో కలిసి 320, 330 దాటింది. ఎందుకంటే నాకు అర్థం అవుతుంది అంత టికెట్. అంటే ఫస్ట్ 3 డేస్లో మీకు కలెక్షన్స్ వచ్చేస్తే సరిపోద్ది. సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి కలెక్షన్లో పడేస్తే మాకు ఎలాగ డబ్బులు వచ్చేస్తే ఏం జరిగినా పర్లేదు అనుకున్నారు. నేను మళ్ళీ హిట్ అయిందని సక్సెస్ మీట్ పెట్టుకున్నా. మీరైతే పెట్టుకున్నారులేండి, అదంతా వేరే విషయం. కానీ సినిమా అంత పూర్గా అసలు అలా ఎలా డైరెక్ట్ చేయగలిగారు నాకు అర్థం అవ్వలేదండి. ఇది నాకు ఫస్ట్ ఒక 15 గంట 20 నిమిషాల్లో నాకు ఒక్క విఎఫ్ఎక్స్ చూసినప్పుడు చాలా బాగుంది. అదేంటంటే మనం ట్రైలర్లో కూడా చూసాం, షిప్లన్నీ ఇలాగా సముద్రంలోంచి వస్తుంటే మనకి అప్పటి నుంచి కెమెరాలా కిందకు వస్తుంది. అప్పుడు అన్నిటిని చూపించినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ చూస్తే నిజంగా చాలా బాగా నచ్చింది. అది దేన్ని రెఫరెన్స్గా తీసుకున్నారో నేను చెప్తాను. అంటే నాకు అనిపించింది అది వాళ్ళు తీసుకున్నారో చెప్పలేం. మీరందరూ పీసీ గేమ్స్ లేదంటే PS5 గేమ్స్ ఆడుతూ ఉంటే మీ అందరికీ అసాసిన్ క్రీడ్ అనే గేమ్ తెలిసే ఉంటుంది. యూబీసాఫ్ట్ వాళ్ళు 2 ఇయర్స్కి 1 ఇయర్కి అలాగా. అందులో నీ అసాసిన్ క్రీడ్ ఆరిజిన్ అని ఒక గేమ్ ఉంటుంది. నాకు ఇప్పటివరకు వచ్చిన గేముల్లో చాలా ఇష్టమైన గేమ్ నాకు. అది పిరమిడ్కి సంబంధించిన స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. అందులోని షిప్పులు చూపించారు, చాలా న్యాచురల్గా ఉంటుంది. గ్రాఫిక్స్ హై ఎండ్లో పెట్టుకుంటే 5090, ఆ పై అబోవ్ ఏదైనా గ్రాఫిక్స్ పెట్టుకుంటే RTX గ్రాఫిక్స్ హై ఎండ్లో పెడితే చాలా బాగా కనబడుద్ది. 120 FPS పైన వస్తుంది మనకి. నిజంగా నాకు చూసినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ చాలా బాగా నచ్చింది. ఇంకా సెట్ విషయానికి వస్తే ఆ తర్వాత సీన్లోనే మనకు ఒక సెట్ అయితే చూపిస్తారు. ట్రైలర్లో కూడా చూసే ఉంటారు మీరు. పోర్ట్ అంటే షిప్ వచ్చి ఆగిన తర్వాత గ్లిమ్స్లోని 10 మ్యూజిక్ వేసిన పైనుంచి గాలికి ఎగురు వస్తాడు హరిహర వీరమల్ పవన్ కళ్యాణ్ గారు. ఆ సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది అక్కడ చూపించినాయి. ఆ తర్వాత అంతా విఎఫ్ఎక్స్ చాలా పూర్గా ఉంది. అసలు నిజంగా ఆ వెనకాల వాళ్ళందరినీ వాళ్ళ ముగ్గురు తలలో తీసేయటం, తర్వాత ఏమో మధ్యలో ఒక్క వేటికే 5 మంది చనిపోయారు అనగానే అది హైట్ చేసినట్టు చూపించడం. అసలు నిజంగా సినిమా ఇది ఇంకో 6 నెలలు ఆగొచ్చు కదండి, విఎఫ్ఎక్స్ భారీగా చేయొచ్చు కదా, ఏమవుద్ది. ఇప్పుడు అంత అర్జెంట్గా రిలీజ్ చేసామని చెప్పామా, మీరు మేళ అన్నారో జూట్ వాళ్ళతో అన్నారు, 24కి వచ్చారు, రిలీజ్ చేశారు. ఈ గ్రాఫిక్స్ ఎందుకన్నా అంత పూర్గా ఉన్నాయి. దీనికన్నా ఆది పురుష్ గ్రాఫిక్స్ బాగుంటాయి. అలా 500 కోట్లు పెట్టినా గ్రాఫిక్స్ బాగున్నాయి చూడటానికి. ఇందులో అసలు చాలా అసలు అంత డెడ్ పూర్గా అలా చేయగలిగారండి. అసలు నాకు అర్థం అవదు. జ్యోతి కృష్ణ గారు అలాగే క్రిష్ జాగర్లమూడి గారు ఆయన అసలు తీసారులేదు డౌటే. 15 గంట 20 నిమిషాల సినిమా కానీ డైరెక్షన్ చేశారు అనిపించింది అంతే. మీరు 80% సినిమా ఆయన చేశారంటే దాన్ని ఆయన ఎడిటింగ్ టేబుల్ తీసుకెళ్ళలేదు. అయితే ఆయన సినిమా జస్ట్ సీక్వెన్స్ తీసి వదిలేశారు. అంటే గ్రీన్ స్క్రీన్ పెట్టి
కొన్ని సీక్వెన్స్లు తీసి అవి మీరు ఎడిటింగ్ చేయించే టేబుల్ మీద అలా కనబడుతుంది. జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ అంటే అలాగే అనిపించింది నాకు. ఇది క్రిష్ జాగర్లమూడి గారు తీసుంటే ఈ సినిమా మరో మార్క్ అవుతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను కంచె సినిమా చూసినప్పుడు అందులో ఉన్న గ్రాఫిక్స్ కొన్ని విఎఫ్ఎక్స్ నాకు ఒక్క చోట మాత్రం అనిపిస్తుంది. ఎక్కడో తెలుసండి, ఆ సినిమాలో హీరోయిన్ ని ఆ ఫోటో తీయడానికి పాత వింటేజ్ కెమెరా ఉన్నప్పుడు ఆవిడ విజయవాడ బ్రిడ్జ్ లా విజయవాడది డ్యామ్ లా ఉంటే డ్యామ్ ముందు నిలబడితే ఫోటో తీస్తారు. అప్పుడు అంటాడు, ఏదో ఒక డైలాగ్ ఉంటుంది గుర్తు రావట్లేదు, అక్కడ మాత్రమే నిజంగా తెలిసిపోయింది అదొక బోర్డు అన్నట్టు. కానీ మిగతాదంతా చాలా బాగుంది, వింటేజ్ లుక్ లో చాలా బాగుంటది ఆ సినిమా. కానీ ఇందులో ఎందుకు అంత గ్రాఫిక్స్ పూర్గా చేశారు? ఎన్నిసార్లు గ్రాఫిక్స్ అంటానే ఉంటున్నాను నేను, అసలు ఏం మాట్లాడాలో తెలియదు. ఆ గ్రాఫిక్స్ తప్ప గ్రాఫిక్స్ చాలా పూర్ తప్ప స్టోరీ లైన్ కూడా ఏం కనపడలేదండి. ఆ మధ్యలో చిన్న పాప ఏదో చదివేస్తా ఉంటది, వాళ్ళ నాన్నగారు కొడుతుంటే చూసి ఆగడు. ఒక సీన్ ఉంటది, చెప్తున్నా స్పాయిలర్ గాని, ఇది ఒక సీన్ ఉంటది, వాళ్ళ నాన్నగారిని కిందేసి తొక్కేస్తూ ఉంటారు. అంటే మన సనాతన ధర్మం కోసం వాళ్ళు మత మార్పిడి జరగమన్నప్పుడు వాళ్ళ నాన్న కిందేసి తొక్కేస్తుంటే ఆ తొక్కిసినప్పుడు ఆపడు, తొక్కిసిన నోట్లోంచి రక్తం వచ్చేస్తున్నప్పుడు చూడలేక కొడతాడు. అప్పుడు అసలు ఒక హీరోని ఎలివేట్ చేసే టైం ఎప్పుడు? ఎవరైనా ఒక ప్రజలకు కాపాడాలన్నప్పుడు, ఒకళ్ళని కొడుతున్నప్పుడు ఈయన కొట్టేటప్పుడు కల్లా హీరో వచ్చి కొట్టేయాలి, అప్పుడైనా కొంచెం అయ్యి వస్తుంది. అంత పెద్ద ఏం లేదండి సినిమాలో. మీరు ఇలాగే సినిమాలు తీస్తే చాలా కష్టమండి. ఓజీ సెప్టెంబర్ 25th అన్నారు, ఆ తర్వాత ఏమో హరీష్ శంకర్ గారితో సినిమా ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 2 సినిమాలు ఏం చేస్తాయో మరి చూడాలండి. ఇవన్నా మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు అవుతాయో, కలెక్షన్లు ఇస్తాయో లేదో చూడాలి మనం. ఇంకెంతకన్నా సినిమా గురించి మాట్లాడడానికి ఏం లేదండి. ఇంత పీరియాడిక్ సినిమాల్లో ఇంత విఎఫ్ఎక్స్ పూర్గా ఉంటాను ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను ఏజెంట్ సినిమా చూసినా ఎంత పూర్గా అనిపిస్తుంది, దానికన్నా పూర్గా ఉంది ఇది. మీరు అలా ఎలా తీయగలిగారు నాకు అర్థం లేదు. ప్రొడ్యూసర్ కన్నా ఇది ఉండాలి, మీకన్నా ఇది ఉండాలి. అందుకేనండి మా కాకినాడలో అన్ని బ్యానర్స్ పెట్టేసి హడావిడి చేసి చింపేద్ది ఓడబొడిచేద్ది అంటే ఏమీ లేదు. ఒక అరగంట సేపు సినిమా బాగుంది, ఆ తర్వాత మొత్తం విఎఫ్ఎక్స్ వచ్చి మొత్తం చెత్త చేసిన సినిమా. ఇంకేం లేదని మాట్లాడుకుంటాకి. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్, జై హింద్.